జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో నవీన్ అన్న 50,000 మెజార్టీ తోటి గెలుస్తాడు. 50,000 మెజారిటీ. 50,000 పక్కా. ఎందుకని ఆ మాట ఎందుకంటున్నారు? ఎందుకంటే నవీన్ అన్న ఫ్యామిలీ గత 40 సంవత్సరాల నుంచి చిన్నశ్రీశైలం అన్న వీళ్ళు నిస్వార్థంగా ప్రజాసేవకులు. ఓకే. ఏ పదవి లేకున్నా చిన్నశ్రీశైలం అన్న ఇప్పటి వరకు కార్పొరేట్ కాలే, ఎమ్మెల్యే కాలే, వార్డు మెంబర్ కూడా కాలే. గత 40 సంవత్సరాల నుంచి ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో పేద ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేస్తాడు. ఏ స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేసే వ్యక్తులు చిన్నశ్రీశైలం అన్న ఫ్యామిలీ. ఆ కుటుంబం నుంచి వచ్చిన నవీన్ అన్న ఖచ్చితంగా 50,000 మెజార్టీ తోటి ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ అయినప్పుడు బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతున్నారో సునీత గారికి ఓటేసి గెలిపించుకునేటువంటి అవకాశం లేదంటారా? సానుభూతి వర్కౌట్ కాదా? సానుభూతి అనేది ఏముండదన్న, వాళ్ళు చేసిన సేవ ప్రజలకు, పేద ప్రజలకు చేసిన సేవ, వాళ్ళ ద్వారా ఏవైతే లబ్ధి పొందిరో అదే ఉంటది. కానీ సానుభూతి అనేది ఎవరికి ఏముండదు. అన్న ఏమంటారు? మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీ చేసిన అభివృద్ధి ఏం లేదు అంటే చేయొచ్చు, కానీ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉంది. కానీ దాని 10 సంవత్సరంలో ఆయన చేసింది అంతేం లేదు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయింది. కానీ ఆయన ఎంత సొంత కార్యకర్తలకు వాళ్ళకే చేసినా కానీ పేద ప్రజలకు మాత్రం ఆయన ద్వారా చేసింది ఏమి లేదు. ఈసారి నవీన్ అన్న జూబ్లీ సెలక్షన్ లో 50,000 పైన మెజార్టీ తోటి విజయం సాధించారు. అన్న ఇదే నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ గా చేసి ఓడిపోయినటువంటి సందర్భం ఉంది, ఎంఎం నుంచి చేసి ఓడిపోయినటువంటి సందర్భం ఉంది, కార్పొరేటర్ చేసినట్టు ఓడిపోయినటువంటి సందర్భం ఉంది. అటువంటిది ఈ బై ఎలక్షన్ లో ప్రజలు వీరికే మద్దతు ఇచ్చి గెలిపిస్తారని ధీమా ఏంటన్నా? ఎందుకంటే 2 సార్లు 3 సార్లు ఓడిపోయిన అయినా సరే కానీ ఈసారి ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రూలింగ్ పార్టీ ఉంది. ఇప్పుడు నవీన్ అన్న గెలిపిస్తే రూలింగ్ పార్టీ కాబట్టి అభివృద్ధి జరుగుతుంది. బయట వేరే పార్టీలు గెలిపించినా అభివృద్ధి ఉండదు. ప్లస్ నవీన్ అన్న ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచోడు. వాళ్ళ కుటుంబం అయినా శ్రీశైలం అన్న వ్యక్తిగతంగా మనుషులకు, ప్రజలకు సేవ చేసే వ్యక్తులు వీళ్ళు. ప్రజలు ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఒక ప్రజలకు విలువలు ఇచ్చి ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తులు కాబట్టి ఈయన ఖచ్చితంగా గెలవడం చాలా అవకాశం ఉంటుంది. కానీ ఇదే నవీన్ యాదవ్ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడాలంటే వ్యక్తిత్వంలో చాలా మంచి వ్యక్తి, స్వార్థం లేకుండా ఏ పదవి లేకుండా ప్రజలకు సహాయం చేసిన వ్యక్తి. ఇప్పుడు పదవి ఉంటే ఇంకా మంచి చేస్తాడు కదా. అప్పుడు పదవి లేదన్నారు, వార్డు మెంబర్ లేదు, కార్పొరేటర్ లేదు. ఇప్పుడు పదవి వస్తే ఇంకా అభివృద్ధి ఎక్కువ చేయగలుగుతాడు కదా. కానీ ఇదే నవీన్ యాదవ్ కి రౌడీ షీట్ అనే ట్యాగ్ వేసి కొంతమంది విమర్శిస్తా ఉన్నారు. ఈ రోజు మొన్న 2024లో బీఆర్ఎస్ పార్టీలో హైదరాబాద్ లో గెలిచిన 10 మంది రౌడీ షీటర్లే. 10 మంది రౌడీ షీటర్లే బీఆర్ఎస్ లో. మొన్న హైదరాబాద్ లో గెలిచిన ఎమ్మెల్యేలు అంతా రౌడీ షీటర్లే. మరి వాళ్ళని ఏమంటావనా? ఒక్కసారి నవీన్ అన్నతో మాట్లాడినా, శ్రీశైలం అన్నతో మాట్లాడినా, వాళ్ళ ఫ్యామిలీలో వెంకటన్నతో మాట్లాడినా మరోసారి రౌడీ అనవు. అంత మంచిగా మనిషికి విమర్శలు అనేది వస్తాయనా? ఇప్పుడు ఆయన గెలిచే అవకాశం ఉంది, 90% గెలుస్తాడు కాబట్టి ఏదో ఒక రకంగా విమర్శన చేయాలి. అది బుర్ర వెళ్ళడం తప్పితే అలా నిజమంతా ఏమి ఉండదు. అలా ఏమంటున్నా నవీన్ యాదవ్ గారు ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ లో ఎమ్మెల్యే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా 100%, 100,000% నవీన్ అన్న 50,000 మెజార్టీ తోటి ఖచ్చితంగా గెలుస్తాడు. ఏమంటారు? విధంగా నవీన్ యాదవ్ జూబ్లీస్ ఎమ్మెల్యే అయితే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? బాగుంటదనా? ఇప్పుడు పేద ప్రజలకు ఇప్పుడు జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ఎట్లుందనా? గోపీనాథ్ గారు 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే ఉండగానా, అని తెలుగుదేశం నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చిండిగా. ఇప్పుడు జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ఒకసారి తిరుగుదాం. ఆ మురికివాడలేంది, ఆ బస్తీలలో ఎట్లా ఉందన్న పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ ఉంది. నవీన్ అన్న గెలిస్తే ఈజీగా అభివృద్ధి అనేది జరుగుతుంది. కానీ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ అయినప్పుడు గెలిచేటువంటి అవకాశం లేదన్నా? సిట్టింగ్ అదే ఇప్పుడు సిట్టింగ్ అయినా సరేనా, ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళనే గెలిపిస్తారు. నువ్వు సిట్టింగ్ అయినంత మాత్రాన నిన్ను గెలిపేయాలని రూల్ ఏం లేదు కదా. ప్రజా సేవ ఎవరు చేస్తారో వాళ్ళని గెలిపిస్తారు. కానీ సిట్టింగ్ ఏముండదు. ఖచ్చితంగా నవీన్ అన్న 50,000 పైన. బీజేపీ పాత్ర ఎలా ఉంది? బీజేపీ ఏముంటది అన్న? బీజేపీ ఏం లేదు అసలు. అభ్యర్థి ఎవరిదో కూడా తెలియదు. బీజేపీ అభ్యర్థి ఎవరో తెలియదు. అన్న ప్రకటించే వరకు కూడా తెలియదు ఆయన ఎవరు. లంకల దీపక్ రెడ్డి అనే వ్యక్తి మీకు ఐడియా లేదా? తెలియదు ఆయన ఎవరో కూడా తెలియదు. నాకే కాదు ఎవరికి తెలియదు లంకల దీపక్ రెడ్డి. రోజు ఇదే దీపక్ రెడ్డి నామినేషన్ వెళ్తుంటే భారీ ర్యాలీ వస్తా ఉంది, మరి దానికి ఏం చెప్తారు? భారీ ర్యాలీ ఏం లేదన్నా. కొంచెం మంది పెద్ద నాయకులు వచ్చారు. నాయకులు వస్తారు అన్న. ఎవరైనా గెలవాలంటే ప్రజలు రావాలి. నాయకులు వస్తే గెలవరు. నీకు ప్రజల అభిమానం ఉంటే గెలుస్తారు. కానీ నాయకులు రేపు పొద్దున ప్రధానమంత్రిని దింపుతాడు, ప్రధానమంత్రి ఓటేయడుగా. వేసేటోళ్ళు ప్రజలు. ఇక్కడ కాన్స్టిట్యున్సీ ప్రజలు వేయాలి. ప్రజలు వేస్తే గెలుస్తారు కానీ నాయకులు వేస్తే గెలిచేటోళ్ళు కాదు. సరేనా? మీరు అన్నట్టు నవీన్ యాదవ్ గురించి గెలుస్తారనుకుంటే నవీన్ యాదవ్ గారు గొప్పతనాన్ని తెలియాలి వ్యూవర్స్ కంటే చెప్తారు. నవీన్ అన్న వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఆయనకు పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు. పేద ప్రజలు ఎవరైనా వాళ్ళ ఇంటికి వస్తే సహాయం చేసే కుటుంబం అది. నవీన్ అన్న అయినా, శ్రీశైలం అన్న అయినా ఎవరైనా పేద ప్రజల కోసం పనిచేస్తారు. గత 40 సంవత్సరాల నుంచి శ్రీశైలం అన్న ఏ పదవి లేకుండా, వార్డు మెంబర్ కాలే, కార్పొరేటర్ కాలే, ఎమ్మెల్యే కాలే, ఎటువంటి పదవి లేకుండా కూడా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నట్టే అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళ ఫ్యామిలీ ఎంత మంచిదో, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు.
వాళ్ళ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తీరుస్తారని నా నమ్మకం. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో నవీన్ అన్న 50,000 మెజార్టీ తోటి గెలుస్తాడు. 50,000 మెజారిటీ. 50,000 పక్కా. ఎందుకని ఆ మాట ఎందుకు అంటున్నారు? ఎందుకంటే నవీన్ అన్న ఫ్యామిలీ గత 40 సంవత్సరాల నుంచి శ్రీశైలం అన్న వీళ్ళు నిస్వార్థంగా ప్రజాసేవకులు. ఓకే. ఏ పదవి లేకున్నా శ్రీశైలం అన్న ఇప్పటి వరకు కార్పొరేట్ కాలే, ఎమ్మెల్యే కాలే, వార్డు మెంబర్ కూడా కాలే. గత 40 సంవత్సరాల నుంచి ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో పేద ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేస్తారు. ఏ స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేసే వ్యక్తులు శ్రీశైలం అన్న ఫ్యామిలీ. ఆ కుటుంబం నుంచి వచ్చిన నవీన్ అన్న ఖచ్చితంగా 50,000 మెజార్టీ తోటి ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ అయినప్పుడు బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సునీత గారికి ఓటేసి గెలిపించుకునేటువంటి అవకాశం లేదంటారా? సానుభూతి వర్కౌట్ కాదా? సానుభూతి అనేది ఏముండదన్న, వాళ్ళు చేసిన సేవ ప్రజలకు, పేద ప్రజలకు చేసిన సేవ, వాళ్ళ ద్వారా ఏవైతే లబ్ధి పొందిరో అదే ఉంటది. కానీ సానుభూతి అనేది ఎవరికి ఏముండదు. అన్న ఏమంటారు? మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీ చేసిన అభివృద్ధి ఏం లేదు అంటే చేయొచ్చు, కానీ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉంది. కానీ దాని 10 ఏళ్ళ సంవత్సరంలో ఆయన చేసింది అంతేం లేదు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయింది. కానీ ఆయన ఎంత సొంత కార్యకర్తలకు వాళ్ళకే చేసినా కానీ పేద ప్రజలకు మాత్రం ఆయన ద్వారా చేసింది ఏమి లేదు. ఈసారి నవీన్ అన్న జూబ్లీ సెలక్షన్ లో 50,000 పైన మెజార్టీ తోటి విజయం సాధించారు. అన్న ఇదే నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ గా చేసి ఓడిపోయినటువంటి సందర్భం ఉంది. ఎంఎం నుంచి చేసి ఓడిపోయినటువంటి సందర్భం ఉంది. కార్పొరేటర్ చేసినట్టు ఓడిపోయినటువంటి సందర్భం ఉంది. అటువంటిది ఈ బై ఎలక్షన్ లో ప్రజలు వీరికే మద్దతు ఇచ్చి గెలిపిస్తారని ధీమా ఏంటన్నా? ఎందుకంటే 2 సార్లు 3 సార్లు ఓడిపోయిన అయినా సరే కానీ ఈసారి ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రూలింగ్ పార్టీ ఉంది. ఇప్పుడు నవీన్ అన్న గెలిపిస్తే రూలింగ్ పార్టీ కాబట్టి అభివృద్ధి జరుగుతుంది. బయట వేరే పార్టీలు గెలిపించినా అభివృద్ధి ఉండదు. ప్లస్ నవీన్ అన్న ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచోడు. వాళ్ళ కుటుంబం అయినా శ్రీశైలం అన్న వ్యక్తిగతంగా మనుషులకు, ప్రజలకు సేవ చేసే వ్యక్తులు వీళ్ళు. ప్రజలు ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఒక ప్రజలకు విలువలు ఇచ్చి ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తులు కాబట్టి ఈయన ఖచ్చితంగా గెలవడం చాలా అవకాశం ఉంటుంది. కానీ ఇదే నవీన్ యాదవ్ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడాలంటే వ్యక్తిత్వంలో చాలా మంచి వ్యక్తి, స్వార్థం లేకుండా ఏ పదవి లేకుండా ప్రజలకు సహాయం చేసిన వ్యక్తి. ఇప్పుడు పదవి ఉంటే ఇంకా మంచి చేస్తాడు కదా. అప్పుడు పదవి లేదన్నారు, వార్డు మెంబర్ లేదు, కార్పొరేటర్ లేదు. ఇప్పుడు పదవి వస్తే ఇంకా అభివృద్ధి ఎక్కువ చేయగలుగుతాడు కదా. కానీ ఇదే నవీన్ యాదవ్ కి రౌడీ షీట్ అనే ట్యాగ్ వేసి కొంతమంది విమర్శిస్తా ఉన్నారు. ఈ రోజు మొన్న 2024లో బీఆర్ఎస్ పార్టీలో హైదరాబాద్ లో గెలిచిన 10 మంది రౌడీ షీటర్లే. 10 మంది రౌడీ షీటర్లే బీఆర్ఎస్ లో. మొన్న హైదరాబాద్ లో గెలిచిన ఎమ్మెల్యేలు అంతా రౌడీ షీటర్లే. మరి వాళ్ళని ఏమంటావనా? ఒక్కసారి నవీన్ అన్నతో మాట్లాడినా, శ్రీశైలం అన్నతో మాట్లాడినా, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు వెంకటన్నతో మాట్లాడినా మరోసారి రౌడీ అనవు. అంత మంచిగా మనిషికి విమర్శలు అనేది వస్తాయనా? ఇప్పుడు ఆయన గెలిచే అవకాశం ఉంది, 90% గెలుస్తాడు కాబట్టి ఏదో ఒక రకం విమర్శన చేయాలి. అది ఏదో బురద జల్లడం తప్పితే అలా నిజమంతా ఏమి ఉండదు. అక్కడ ఏమంటారు నవీన్ యాదవ్ గారు ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ లో ఎమ్మెల్యే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా 100%, 100,000% నవీన్ అన్న 50,000 మెజార్టీ తోటి ఖచ్చితంగా గెలుస్తాడు. ఏమంటారు ఒక విధంగా నవీన్ యాదవ్ జూబ్లీస్ ఎమ్మెల్యే అయితే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? బాగుంటదనా? ఇప్పుడు పేద ప్రజలకు ఇప్పుడు జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ఎట్లుందనా? గోపీనాథ్ గారు 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే ఉండగానా, అని తెలుగుదేశం నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చిండిగా. ఇప్పుడు జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ఒకసారి తిరుగుదాం. ఆ మురికివాడలేంది, ఆ బస్తీలలో ఎట్లా ఉందన్న పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ ఉంది. నవీన్ అన్న గెలిస్తే ఈజీగా అభివృద్ధి అనేది జరుగుతుంది. కానీ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ అయినప్పుడు గెలిచేటువంటి అవకాశం లేదన్నా? సిట్టింగ్ అదే ఇప్పుడు సిట్టింగ్ అయినా సరేనా ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళనే గెలిపిస్తారు. నువ్వు సిట్టింగ్ అయినంత మాత్రాన నిన్ను గెలిపేయాలని రూల్ ఏం లేదు కదా. ప్రజా సేవ ఎవరు చేస్తారో వాళ్ళని గెలిపిస్తారు. కానీ సిట్టింగ్ ఏముండదు. ఖచ్చితంగా నవీన్ అన్న 50,000 పైన. బీజేపీ పాత్ర ఎలా ఉంది? బీజేపీ ఏముంటది అన్న? బీజేపీ ఏం లేదు అసలు. అభ్యర్థి ఎవరిదో కూడా తెలియదు. బీజేపీ అభ్యర్థి ఎవరో తెలియదు. అన్న ప్రకటించే వరకు కూడా తెలియదు ఆయన ఎవరు. లంకల దీపక్ రెడ్డి అనే వ్యక్తి మీకు ఐడియా లేదా? తెలియదు ఆయన ఎవరో కూడా తెలియదు. నాకే కాదు ఎవరికి తెలియదు లంకల దీపక్ రెడ్డి. రోజు ఇదే దీపక్ రెడ్డి నామినేషన్ వెళ్తుంటే భారీ ర్యాలీ వస్తా ఉంది. మరి దానికి ఏం చెప్తారు? భారీ ర్యాలీ ఏం లేదన్నా. కొంచెం మంది పెద్ద నాయకులు వచ్చారు. నాయకులు వస్తారు అన్న. ఎవరైనా గెలవాలంటే ప్రజలు రావాలి. నాయకులు వస్తే గెలవరు. నీకు ప్రజల అభిమానం ఉంటే గెలుస్తారు. కానీ నాయకులు రేపు పొద్దున ప్రధానమంత్రిని దింపుతాడు, ప్రధానమంత్రి ఓటేయడుగా. వేసేటోళ్ళు ప్రజలు. ఇక్కడ కాన్స్టిట్యున్సీ ప్రజలు వేయాలి. ప్రజలు వేస్తే గెలుస్తారు కానీ నాయకులు వేస్తే గెలిచేటోళ్ళు కాదు. సరేనా? మీరు అన్నట్టు నవీన్ యాదవ్ గురించి గెలుస్తారనుకుంటే నవీన్ యాదవ్ గారు గొప్పతనాన్ని తెలియాలి వ్యూవర్స్ కంటే చెప్తారు. నవీన్ అన్న వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఆయనకు పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు. పేద ప్రజలు ఎవరైనా వాళ్ళ ఇంటికి వస్తే సహాయం చేసే కుటుంబం అది. నవీన్ అన్న అయినా, శ్రీశైలం అన్న అయినా ఎవరైనా పేద ప్రజల కోసం పనిచేస్తారు. గత 40 సంవత్సరాల నుంచి శ్రీశైలం అన్న ఏ పదవి లేకుండా వార్డు మెంబర్ కాలే, కార్పొరేటర్ కాలే, ఎమ్మెల్యే కాలే, ఎటువంటి పదవి లేకుండా కూడా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నట్టే అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళ ఫ్యామిలీ ఎంత మంచిదో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు. వాళ్ళ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తీరుస్తారని నా నమ్మకం.